ప్రస్తుతం మనం ఆర్టిస్ట్ మూవీ ప్రమోషన్కి రావడం జరిగింది. మామూలుగా ప్రమోషన్స్ అంటే బయట ఎక్కడైనా ప్రెస్ మీట్లు పెట్టడము, లేకపోతే స్టూడెంట్స్తో గ్యాదర్ అవ్వడం, యూత్ ఫిల్మ్ కాబట్టి కాలేజెస్లో ఈ ప్రమోషన్స్ చూస్తూ ఉంటాము. మన ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము గారు ఒక క్రికెట్ స్టేడియంలో ఆయన మూవీ ప్రమోషన్ పెట్టడం జరిగింది. ఐ థింక్ ఆయన సెకండ్ మూవీ అనుకుంటా. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఆయన ఎక్స్పీరియన్స్, ఆ సినిమా గురించి ఏం చెప్తారు, మరి ప్రమోషన్ ఇంత వినూత్నంగా ప్లాన్ చేయడానికి ఏంటి ఇన్స్పిరేషన్ అనేది ఆయన మాట్లాడి తెలుసుకుందాం. పూర్తి పేరుతో పిలవచ్చా, సింపుల్గా జేమ్స్ అని పిలవచ్చా? జేమ్స్ వాట్ కొమ్ము గారు. ఓకే, అందుకని కొంచెం కంఫర్ట్గా లేదు, జేమ్స్ అంటాను సార్, డోంట్ మైండ్. ఓకే, సెకండ్ మూవీ ఇది. ఎందుకు మూవీ వైపు రావాలనిపించింది? ఈ మధ్యకాలంలో చూసిన ప్రొడ్యూసర్స్ పెద్ద పెద్ద హీరోలతో చేయాలనుకుంటారు, అప్కమింగ్ వాళ్ళతో చేయాలనుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఎందుకంటే వాళ్ళు కూడా ఎలివేట్ అవ్వాలనుకుంటారు. కాబట్టి మీరు చూస్తే కంప్లీట్ యంగ్ జనరేషన్తో, కొత్త వాళ్ళతో సినిమా చేస్తున్నారు. ఏంటి సెకండ్ ఫిల్మ్ అండి. నువ్వుతో ప్రేమ అనేది నా ఫస్ట్ ఫిల్మ్. నేను కో ప్రొడ్యూసర్గా అది 2019లో రిలీజ్ అయింది. అది గీతా ఆర్ట్స్ ద్వారా రిలీజ్ చేసాం. పైగా ఆల్మోస్ట్ 70% షూట్ అమెరికాలో చేసాం, అది 30% ఇక్కడ జరిగింది. సో యోటా ఫిల్మ్ ఫెస్టివల్ కూడా బెస్ట్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది దానికి. సో దాంట్లో మేము కమర్షియల్గా చాలా ప్రాఫిట్ పొందలేకపోయినప్పటికీ కూడా సినిమా రంగం వైపు నాకు ఎందుకు ఇంట్రెస్ట్ అంటే, కొత్త కళాకారుని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలని ఒక తపన. సో సమ్ కైండ్ ఆఫ్ ఎ సాటిస్ఫాక్షన్. మోర్ ఓవర్ ఒక మంచి మెసేజ్ ఒక సొసైటీకి పంపించడానికి ఇది ఒక మంచి వెపన్ అవుతుంది ఇది. అందుకని సినిమా రంగాన్ని వెనుకోవడం జరిగింది. సో అలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే జేమ్స్ గారు ఫస్ట్ సినిమా ఇండస్ట్రీకి ఏం ఆలోచనతో, అంటే ఒక ఊహా ప్రపంచం సినిమా అనేది, అంటే ఏ థాట్తో అడుగు పెట్టారు, వచ్చిన తర్వాత జేమ్స్ గారికి కనిపించిన అసలు పిక్చర్ ఏంటి? అంటే సినిమా బయట ఉన్నప్పుడు నిజంగా చాలా ఈజీ అనుకుంటామండి, కానీ ఫిల్మ్ మేకింగ్ అనేది అంత ఈజీ కాదు. ఇది చాలా కష్టంతో కూడినటువంటి పని. పైగా నేను బీయింగ్ ఎన్ ఎన్ఆర్ఐ, నేను ఆల్మోస్ట్ 10 times వచ్చాను. నేను ఈ మూవీ నిర్మాణానికి నేను 10 times నేను నా కంపెనీస్ని, ఫ్యామిలీస్ని ప్రక్కన పెట్టి నేను రావడం జరిగింది. అంటే ఇక్కడ కూడా చాలా శ్రమ అండి ఇది. ఇట్స్ నాట్ ఈజీ, బట్ మనం కరెక్ట్ అయినటువంటి ఒక ప్లాన్తో వెళితే తప్పకుండా సక్సెస్ అవ్వచ్చని ఒక ఆకాంక్ష నాకు. అంటే మన రతన్ ఋషి గారిది ఫస్ట్ డెబ్యూ ఫ్లాప్ అయింది. అసలు ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో తెలియకుండా సేమ్ ఇప్పుడు నూతోపుర సిచ్యువేషన్లానే అది ఉంది. మరి సెకండ్ మూవీకి ఆయన అడగగానే ఎలా ఛాన్స్ ఇచ్చారు? అంటే ఆయన చెప్పిన స్టోరీ లైన్లో మిమ్మల్ని అంతలా ఇంప్రెస్ చేసింది ఏంటి? అంటే వెరీ హానెస్ట్లీ అండి, నేను ఆ స్టోరీ కూడా వినకుండా ముందు ఆయనకి ఎస్ చెప్పాను. ఎందుకంటే ఆయనలో ఒక తపన ఉంది, ఒక డిటర్మినేషన్ ఉన్నటువంటి డైరెక్టరు, ఒక టాలెంట్ ఉన్నటువంటి డైరెక్టర్. అందుకని ఆ స్టోరీ వినకుండా నేను ఎస్ చెప్పిన తర్వాత నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు ఆ స్టోరీ విన్నాను నేను. అది జరిగింది యాక్చువల్గాను. అంతేగాని నేను 2 గంటలు కూర్చుని స్టోరీ విని ఎస్ చెప్పలేదు. ఫస్ట్ నేను ఆయనకి ఎస్ చెప్పిన తర్వాత నేను స్టోరీ వినటం జరిగింది. సో అంటే అతనిలో ఒక కైండ్ ఆఫ్ ఐ నో ఫర్ షూర్ యూ విల్ బికమ్ ఏ గుడ్ డైరెక్టర్. ఎందుకంటే అతను హార్డ్ వర్క్ ఉంది, మంచి ఆలోచన స్టైల్ బాగుంది, అండ్ ఈజ్ ఎ వెరీ సాఫిస్టికేటెడ్ డైరెక్టర్. సో అది నాకు నచ్చింది, అందుకని నేను ఆయన్ని వెనుకోవడం జరిగింది డైరెక్టర్గా. మామూలుగా ఇప్పుడు వస్తున్న సినిమా ఇండస్ట్రీలో చాలా డేస్ తీస్తున్నారు, ప్రొడ్యూసర్ని లాస్ చేస్తున్నారు అంటూ మెగాస్టార్ లాంటి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఇప్పుడు గట్స్ దిగడము అని చాలామంది అంటున్నారు, ప్రొడ్యూసర్ని బ్రతికించండి అయ్యా, ఆయన లేకపోతే మనకు అన్నం దొరకదు అనేసి అని. అంటే అవి విన్నప్పుడు కాస్ట్ కటింగ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆర్టిస్ట్ సెలెక్షన్ కావచ్చు, ప్రొడ్యూసర్ మీద చాలా బాధ్యత ఉంటుంది. అంటే ఒక ఆఫీస్ని మెయింటైన్ చేయడం వేరు, సిస్టమ్ ముందు కూర్చొని అది ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఈ టైంలో ఫినిష్ చేయాలి, వాళ్ళకి అప్పచెప్పాలి. యాజ్ ఎన్ఆర్ఐగా అది మీకు తెలుసు. బట్ సినిమా దగ్గరికి వచ్చేసరికి అనుకున్నది ఒకటి ఉంటుంది, జరిగేది ఒకటి ఉంటుంది, తెర మీదకి వచ్చేది ఒకటి ఉంటుంది. అనుకున్న టైంలో షెడ్యూల్ కంప్లీట్ అవ్వదు, ఒక ఆర్టిస్ట్ రాకపోయినా ఆ రోజు డే అంతా కొలాప్స్ అవుతూ ఉంటుంది. ఒక క్రమశిక్షణ లైఫ్ ఎన్ఆర్ఐలది, అంటే టైం టు టైం లేవడం, అది ఇక్కడికి వచ్చిన తర్వాత డిఫరెంట్గా ఉంటుంది. ఎలా దీన్ని బ్యాలెన్స్ చేశారు? బేసికల్గా అంటే ప్రొడ్యూసర్గా దిస్ ఈస్ సచ్ ఎ గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యాను. అంటే ప్రొడ్యూసర్ అనే వ్యక్తి, అంటే అప్కమింగ్ ప్రొడ్యూసర్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, యూ మస్ట్ ఇన్వాల్వ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్. అంటే ఎవ్రీ టాస్క్లో మనం ఇన్వాల్వ్ అవుతే, అంటే అటు ఆడిషన్ దగ్గర నుంచి ప్రతి ఏరియాలో కూడా మనం ఇన్వాల్వ్ అవుతే చాలా మట్టుకి కాస్ట్ కటింగ్ చేయొచ్చు మనం. అంటే ప్రతి బడ్జెట్లో కూడా మనం ఒక ప్లానింగ్ అండి, అప్పుడు స్క్రిప్ట్ ప్రకారం వెళ్తుందో లేదా. సపోజ్ 40 days షూట్ అనుకోండి, 40 daysలో ఓకే 3-4 days అటు ఇటు అవ్వచ్చు అంతే. అంతకంటే 40 daysని 60 days తీసుకెళ్ళకూడదు, ఆర్ 50 days తీసుకెళ్ళకూడదు.
అంటే ద మోర్ యూ డిలే ద మోర్ యూ ఆర్ గోయింగ్ టు లూజ్ మనీ. సో దేర్ ఫోర్ ప్రొడ్యూసర్ అనే వ్యక్తి హిజ్ రోల్ ఈజ్ నాట్ టు స్పెండ్ మనీ, బట్ హీ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ ఆఫ్ ద ఫిలిం. దెన్ ఆయన ఎదురుకుండా జరుగుతూ ఉంటుంది, మీకు ఎంత మనీ స్పెండ్ అవుతుంది, ఎంత మనీ ఫ్లో అవుతుంది, ఎంత ఇది అవుతుంది. ఆ ప్రాసెస్లో మీకు కంట్రోల్ ఉంటుంది. అంటే ఇట్స్ లైక్ ఎ ప్రాజెక్ట్. ఇప్పుడు యూఎస్లో మేము వెన్ యూఆర్ డూయింగ్ ఎ ప్రాజెక్ట్ యాజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్, ఎ ప్రొడ్యూసర్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్. అప్పుడు యూ విల్ బి ఇన్ బిగ్ కంట్రోలింగ్ పొజిషన్ టు కంట్రోల్ ది బడ్జెట్ ఆఫ్ ద ఫిలిం. అంటే ఎంత పేపర్ వర్క్ చేశారు, ఎంత ప్లానింగ్ చేశారు, దీనికి సంబంధించి ఎన్ని రోజులు కష్టపడ్డారు? ఇక్కడ మీ మాటల్లో చాలా క్లారిటీ తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రతిదీ పింటు అంటే 1 రూపీ అయినా సరే అది మీ చేతుల నుంచే వెళ్ళింది అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. అంటే ఈ ప్లానింగ్ అనేది ఎన్ని రోజులు పట్టింది, ఇంప్లిమెంట్ చేయడానికి ఏమైనా కష్టమైందా, మీరు అనుకున్నట్టుగానే ఈజీగానే వెళ్ళిపోయిందా? అంటే యాక్చువల్గా నేను ఇప్పుడు మీకు నేను చెప్పినవన్నీ కూడా ఈ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుండు అనుకున్నాను కదండి. అయితే నేను మధ్యలో నుంచి స్టార్ట్ చేశాను నేను. బట్ నా నెక్స్ట్ ఫిలిం నేను చేసేటప్పుడు పగడ్బందీగా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎలాగైతే మేము చేస్తామో దీన్ని కూడా ఆ రేంజ్లోనే తీసుకెళ్తాను ఉంది. సో దట్ వే యూ విల్ కంట్రోల్ ఎవ్రీథింగ్. ఇక్కడ మాకు ఏమైందంటే పోస్ట్ ప్రొడక్షన్లో కొంత డిలే జరిగింది. అంటే బికాజ్ ఆఫ్ సో మెనీ థింగ్స్ కదండి ఇది. సో అటు మ్యూజిక్ డైరెక్టరు, అటు సమ్మన్ అంటే పీపుల్ ఆర్ సో బిజీ, ఇట్స్ నాట్ ఈజీ. అంటే ఆ బిజీలో కొంత పోస్ట్ ప్రొడక్షన్ మాకు లేట్ అయింది. ఇప్పుడు ముందు నేను చేసేటప్పుడు ఏంటంటే ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతే డెఫినెట్గా మనం కాస్ట్ కటింగ్ చేయొచ్చు. అంటే విత్ ఇన్ ది స్టిపులేటెడ్ పీరియడ్ ఆఫ్ టైంలో మన ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయొచ్చు. సో సినిమా అంతా కంప్లీట్ అయిన తర్వాత చూశాక ఏమనిపించింది? మీరు అనుకున్న అవుట్పుట్ వచ్చింది, నేను డైరెక్టర్ మీద పెట్టుకున్న నమ్మకము 100% కరెక్ట్ అన్న కంప్లీట్ సాటిస్ఫాక్షన్ వచ్చేసిందా? ఓ యా, అసలు మూవీ చూసిన తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మూవీ టేకింగ్ కానీ అద్భుతమైన అవుట్పుట్ అండి. రిషి రతన్ చాలా కష్టపడ్డాడు. అలాగే సురేష్ బొబ్బిలికి మరి ముఖ్యంగా నాకు హృదయపూర్వక అభినందనలు చెప్పాలి. అంటే మీరు థియేటర్లో మీరు సినిమా చూస్తే అదిరిపోద్ది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ కానీ అద్భుతమైనటువంటి వచ్చింది నాకు. ఐఎమ్ వెరీ వెరీ సాటిస్ఫైడ్ విత్ దిస్ ఫిల్మ్. ట్రైలర్ చూసాకే మాకు ఇక్కడ అదిరిపోయింది సార్. నిజంగా ఆర్ఆర్ కానీ యాక్ట్రెస్ది యాక్టింగ్ కావచ్చు, సీరియస్లీ సింప్లీ సూపర్ అనిపించింది. హీరో సంతోష్ గురించి అలాగే ప్రభాకర్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? దీంట్లో ప్రభాకర్ గారికి ఒక అద్భుతమైనటువంటి యాక్షన్ సీన్స్ ఉంటాయండి. ఆయన మూవీలోనే ఇది ఒక అద్భుతమైన ఫిల్మ్గా అది ఏర్పడుతుంది. అలాగే సంతోష్ ఇది డెబ్యూ హీరో అయినప్పటికీ అద్భుతమైనటువంటి యాక్షన్ చేశాడు. అలాగే కృషిగా ముంబై అమ్మాయి, ఆ అమ్మాయి కూడా చాలా అద్భుతంగా నటించింది. ఇట్ ఈస్ ఎన్ ఇంక్రెడిబుల్ ఆపర్చునిటీ ఫర్ మీ టు వర్క్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. మామూలుగా ఇప్పుడు సినిమా తీసి ఎంత కష్టపడుతున్నారో సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడానికి ప్రమోషన్స్ కావచ్చు, థియేటర్ వరకు వెళ్ళేంత వరకు ప్రొడ్యూసర్ అంతే కష్టపడుతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని అంటారు? ప్రమోషన్స్ విషయంలో ఎందుకు ఇంత టైం టేకింగ్ ప్రాసెస్ కావచ్చు, ఇంత ఎఫర్ట్ కావచ్చు పెట్టాల్సి వస్తుందంటారు? అంటే ఇప్పుడు బ్రింగింగ్ పీపుల్ టు ద థియేటర్స్ అంత ఈజీ కాదండి. ఇంతకుముందు వేరు. ఇప్పుడు ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్, వెరీ కంపారిటివ్ ఇండస్ట్రీ ఇది. ఈ కంపేటెడ్ ఇండస్ట్రీలో ఎవరైతే అద్భుతంగా ప్రమోట్ చేయగలుగుతారో, ఎవరైతే జనాల్లోకి రీచ్ అవుతారో వాళ్ళే మన థియేటర్కి తీసుకురావడానికి మనకు అవకాశం ఉంటుంది. సో ద ప్రమోషన్ ఈజ్ అనదర్ వెరీ క్రిటికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మేకింగ్. ఫిలిం మేకింగ్ అనేది ఒక జానర్ అయితే దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి అది చాలా శ్రమతో కూడినటువంటి పని. పైగా ఇప్పుడు డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత సో ప్రతి ఫోన్ ఓపెన్ చేయగానే ఆ స్కిప్ యాడ్స్ అని, యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్స్ అని, ఇవన్నీ దీస్ ఆర్ ప్లేయింగ్ వెరీ క్రూషియల్ రోల్. సో అది మనం చాలా ప్లాన్గా చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది మా మీద. అర్థమైపోయింది. వినూత్నంగా క్రికెట్ మ్యాచ్తో మూవీ ప్రమోషన్ చేశారు అన్నప్పుడే ఎలా ప్లాన్ చేశారని అనిపించింది. అంటే క్రికెట్ మ్యాచ్తో మూవీ ప్రమోషన్ చేయాలని ఎలా అనిపించింది అసలు? అంటే ఇది ఒక వినూత్నమైన ప్రయోగం అండి. ఎందుకంటే చాలామంది కళాకారులు ఉంటారు. ఆర్టిస్ట్ అనేది మా మూవీ టైటిల్ నేమ్ సింక్ అయింది. సో ఇటువంటి కళాకారులను తీసుకొచ్చి ఒక త్రాటి మీద ఒక గ్రౌండ్లో, ఇటువంటి ఎంఆర్ఆర్ ఒక అద్భుతమైన గ్రౌండ్లో ఫ్లడ్ లైట్స్ మరి చేయటం అంటే అదొక నాకు కూడా గర్వకారణంగా అనిపించింది. మరి వచ్చినటువంటి మరి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు, ఓంకార్ గారు, ప్రశాంత్ గారు, ఇలా చాలామంది వచ్చారు. వీళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మామూలుగా పెద్ద పెద్ద హీరోల సినిమాలే నచ్చకపోతే 1 డేలోనే థియేటర్ నుంచి బయటకు వచ్చేస్తుంది, తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్లోకి వచ్చేస్తుంది. మరి ఏ ధైర్యంతో మల్టీప్లెక్స్లోకి రాబోతున్నారు? అంటే ప్రజలు ఇప్పుడు చిన్న సినిమా అంటే ఒక రివ్యూ చూసిన తర్వాత మాత్రమే థియేటర్ దాకా ప్రేక్షకులు రాగలుగుతున్నారు. మరి మీ ఆర్టిస్ట్కి ఎలాంటి ఆదరణ ఉంటుందని అనుకుంటున్నారు? ఎందుకు చిన్న సినిమాలు మెప్పించలేకపోతున్నాయని అంటే ఫ్యూ మాత్రమే ఆడియన్స్ని రీచ్ అవుతున్నాయి, మిగతా ఎందుకు మెప్పించలేకపోతున్నాయంటే యాజ్ ఎ యంగ్
రివ్యూ అంటే అప్కమింగ్ ప్రొడ్యూసర్ ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఒక 2 మూవీస్ అంటే ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చిందో మీకు అర్థమైపోయింది. దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఇదొక ఎక్స్క్యూజ్ మీ. సో ఇప్పుడు ఏంటంటే అండి, చిన్న పెద్ద మూవీలు కాదు, ఇప్పుడు పెద్ద యాక్టర్లు తీసినట్టు మూవీలు కూడా డిజాస్టర్ అయిపోతున్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్తో తీసినట్టు కూడా. అలాగే చిన్న బడ్జెట్లో తీసిన కూడా ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తున్నటువంటి రోజులు ఇవి. బలగం లాంటి మూవీస్, ఇటువంటి చాలా మూవీస్ చాలా అద్భుతంగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు, ఓటీటీలో కూడా చూస్తున్నారు. సో అంటే మిక్స్డ్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. ప్రేక్షకులు కూడా చాలా ఇంటెలిజెంట్గా వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. అంటే జీరో టాలరెన్స్ అనమాట. సినిమా బాగోపోతే వెళ్ళి చూద్దాంలే అనే ఇది లేదు. అందుకని మాలాంటి ప్రొడ్యూసర్స్ చాలా అద్భుతంగా ప్లాన్ చేసుకుని తీస్తేనే ప్రేక్షకులు ఆదరించే పరిస్థితి. బట్ డెఫినెట్గా ఇది ప్రేక్షకులు గుండెలో నిలుస్తుందని ఒక ఆశతో ఈ సినిమా నిర్మించాం. అండ్ విల్ లీవ్ ఇట్ టు ది ఆడియన్స్ ఫర్ దిర్ జడ్జ్మెంట్. ఎస్, ట్రైలర్ చూస్తేనే చాలా సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక మెసేజ్ బేస్డ్ మీద ఉంది, యూత్ని టార్గెట్ చేస్తూ వచ్చిందనేది క్లియర్గా తెలుస్తుంది. అంటే ఈ సినిమా ద్వారా యూత్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఈ సినిమాలో ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఉంటుంది సొసైటీకి. అది ఇప్పుడు నేను ఐ డోంట్ వాంట్ రివీల్ ఇట్, బట్ డెఫినెట్లీ ప్రేక్షకులు చూసినప్పుడు ఆ మెసేజ్ వాళ్ళ యొక్క ఇన్స్పైర్ అవుతారని ఆశపడుతున్నాను. తెలుగు ప్రేక్షకులకు ఆర్టిస్ట్ సినిమా గురించి ఏదైనా చెప్పాలనుకున్నా, థియేటర్కి రావాలని పిలుపునివ్వాలనుకున్నా ఏం చెప్తారు? ప్రేక్షకులందరికీ ఒక మనవి. మేము అమెరికాలో ఉంటూ 26 సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి ఒక సినిమా అనే ఒక వినూత్న రంగంలో మేము ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి మీ దగ్గరికి తీసుకురావడానికి చాలా శ్రమించాం. అయితే మరి మీ ప్రేక్షకులందరూ కూడా సపోర్ట్ చేస్తేనే మాలాంటి వాళ్ళకి కొన్ని సినిమాలు మేము చేయగలం. సో ఈ యొక్క వినూత్న ప్రయోగాల్ని మీరు ఆదరిస్తే అది చాలా అద్భుతంగా ఉంటుంది. అది మోర్ ఇన్స్పైరింగ్ టు అస్, సో దట్ విల్ బ్రింగ్ మోర్ ఫిల్మ్స్ టు ది సొసైటీ విచ్ విల్ అప్లిఫ్ట్ ది సొసైటీ అనే ఒక ఆశ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఇంటర్వ్యూ. అండ్ మీ అందరూ కూడా 21 మార్చ్ మా థియేటర్స్కి వచ్చి ఈ సినిమాని చూసి మంచి రివ్యూస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే చెప్తున్నాను. అండ్ 1 more అంటే అప్కమింగ్ డైరెక్టర్స్కి అంటే మీరు అన్నారు కొత్త వాళ్ళతో తీయాలి, ప్రయోగం చేయాలనుకుంటున్నారు కాబట్టి చాలామంది వాళ్ళ దగ్గర కథలు ఉన్న వాళ్ళని నమ్మి సినిమా తీయలేక పాపం ఇబ్బందులు పడుతూ బయటికి రాలేక సతమతం అవుతున్నారు. అలాంటి యంగ్ డైరెక్టర్స్కి అయినా పిలుపునివ్వాలి అనుకుంటే జేమ్స్ గారు ఎప్పుడు ముందుంటారా, అప్రోచ్ అవ్వచ్చా? మా న్యూస్ 360 తరపు నుంచి ఆ యంగ్ డైరెక్టర్స్కి ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏమిస్తారు? సో ఇప్పుడు మాలాంటి ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్స్ ఏంటంటే డెఫినెట్గా అప్లిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ సినిమా సెకండ్ సినిమా కూడా ఫస్ట్ సినిమా కూడా డెబ్యూ డైరెక్టర్తో తీసాం, సెకండ్ సినిమా కూడా ఆల్మోస్ట్ డెబ్యూ డైరెక్టర్తో తీస్తున్నాం. ముందు కూడా అటువంటి ఒక మంచి కథ ఒక కంటెంట్ ఇస్ ద కింగ్ అంటారండి. సో అటువంటి మంచి కంటెంట్ ఉన్నటువంటి మూవీస్ వస్తే తప్పకుండా మేము ఎంకరేజ్ చేస్తాం, ముందుకెళ్ళే వాళ్ళని హెల్ప్ చేస్తాం. మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు, తప్పకుండా అవ్వచ్చు. యంగ్ డైరెక్టర్స్కి మీ తరపున ఒక మెసేజ్ ఏదైనా? సో యంగ్ డైరెక్టర్స్ నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఒక మంచి కథ అంటే ఒక మంచి కంటెంట్తో ఒక సొసైటీకి ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి అంటే అగైన్ ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ అంటే ఆర్ట్ రూపంలో కాకుండా మీరు ఎంచుకున్నా అది కమర్షియల్గా హిట్ అవ్వాలి. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా లాస్ అవ్వకూడదు. అట్ ద సేమ్ టైం ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు అందిస్తే ఆ సినిమాల్ని ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ రెడీగా ఉంటారు. ప్రేక్షకులు ఈజ్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ అస్. సో దట్స్ మై మెసేజ్ టు ఆల్ ది యంగ్ డైరెక్టర్స్. సీరియస్లీ ఇది అప్కమింగ్ యంగ్ డైరెక్టర్స్కి అయితే గుడ్ న్యూస్. జేమ్స్ గారు చాలామంది మేము ఎదిగితే చాలు అనుకున్న వాళ్ళని చూస్తూ ఉంటాం. బట్ మీరు అలా కాకుండా నాతో పాటు ఒక నలుగురిని మీరు కింది స్థాయి నుంచి వచ్చాం కాబట్టి అలాంటి వాళ్ళని పిక్ చేయాలి, అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు. మీ మంచి మనసుకి హ్యాట్స్ ఆఫ్. చూస్తున్నారు కదా యంగ్ డైరెక్టర్స్, జేమ్స్ గారు అయితే ఆఫర్ ఇచ్చారు, ఆయన ఎనీ టైం కలవచ్చు అంటున్నారు. అలాగే త్వరలో ఆర్టిస్ట్ మూవీ మార్చ్ 21 మన థియేటర్లోకి రాబోతుంది. ఖచ్చితంగా ఒక మంచి సదుద్దేశంతో ఒక మంచి స్టోరీని కూడా మనకు అందించేందుకు జేమ్స్ గారు ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా ఆయనకు మనందరి తోడ్పాటును అందించాలి.